హాయ్ అండి, నేను మీ నర్మద. చూడండి, ఈరోజు సింపుల్గా అయిపోయే ఒక స్వీట్ చెప్తాను. నా ఫ్రెండ్ దీపావళికి ముందే అడిగింది, నర్మద ఒక సింపుల్గా అయ్యే స్వీట్ ఏదైనా చెప్పు అనేసి. ఇదివరకు రోజుల్లో అందరూ పెద్ద పెద్ద వంటకాలు ఏం చేయలేకపోతున్నారు. సో నేనైతే అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ ఒకటి చెప్తాను. ఇది చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. అయితే దీనికి గాను నేను ఒక అర కేజీ దగ్గర బెల్లం అయితే తీసేసుకున్నాను. ఆ బెల్లంను ఒక టీ కప్పుతోని కొంత వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. సో అది అలా కరుగుతున్న టైంలో మనం పక్కన అడుగు మందంగా ఉండే పెద్ద కళాయి ఒకటి తీసేసుకుందాము. దాంట్లో కొంత నెయ్యి వేసేసుకుని గోధుమ రవ్వ 2 గ్లాసులు తీసుకున్నానండి. ఇక్కడ నేను గోధుమ రవ్వని 2 గ్లాసులు తీసేసుకుని బాగా డార్క్ కలర్ వచ్చే వరకు మడుగు పట్టకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇక్కడ అంటే దీనివల్ల ఏంటంటే మనం చేసేది స్వీట్ ఏంటనేది ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుందంటే అంత డార్క్గా వేయించుకోవడం వల్ల. చూడండి, ఇక్కడ నేను కొబ్బరికాయ అయితే 2 గ్లాసులు మళ్ళీ తురుము తీసుకున్నాను. అయితే కొబ్బరి ఎంత ఉంటే అంత రవ్వ తీసుకుంటే బాగుంటుందన్నమాట. సో నేను దానికి కానీ ఇప్పుడు 2 గ్లాసులు కొబ్బరి తురుము అయితే తీసేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నెయ్యి కూడా వేసుకున్నాను. దాంట్లోనే అదే వేసుకొని చక్కగా మళ్ళీ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, పచ్చి వాసన కంప్లీట్గా పోయే వరకు వేయించుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా చూసుకోవాలి. సో నాకు ఇక్కడ ఇంకా కొబ్బరి ముక్కలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి, బట్ ఉన్నాయండి, పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇక్కడ మనము తీగపాకం రావాలి. సో ఇక్కడ ఇంకా రాలేదు తీగపాకం. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న దాంట్లో ఇంకొంచెం మరిగించుకుంటే వచ్చేస్తుంది, వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చింది అంటే. అయితే తీగపాకం వచ్చినాక మనము వెంటనే ఏం చేయాలంటే, ఇలా బెల్లం కదండి, మనం స్ట్రెయినర్ తీసుకొని ఒక 2 టైమ్స్ అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల ఇసుక అనేది అడుగున ఏమైనా ఉండిపోయినా సో అది రాకుండా ఉంటుంది. లేదు అంటే ఖచ్చితంగా బెల్లం మాత్రం మనం కాస్ట్లీ తీసుకున్న చిన్న ఇసుక అయితే ఉంటుందండి, అది మనం జాగ్రత్త పడాలి. పంచదారకైతే ఈ ప్రాబ్లం ఉండదు. సో పంచదార కన్నా బెల్లం అనేది ఆరోగ్యానికి మంచిది వాడకానికి. సో నేను అందుకని బెల్లం తీసుకున్నాను. ఇక్కడ ఇలాగ నేను 2 టైమ్స్ వడకట్టుకున్నాక దాన్ని అలాగైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి కూడా వేగిపోయిందండి. కొబ్బరి వేగినాక అందులోనే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా గోధుమ రవ్వని, అది కూడా ఒక్కసారి వేసేసి 2 కలిపేసుకుని ఇప్పుడు మనం వడకట్టి పెట్టుకున్నాం కదా బెల్లం తీగపాకం వచ్చినాక, అది కాస్త ఫిల్టర్ చేసేసుకుందామండి. ఇందులో ఫిల్టర్ చేసుకోనక్కర్లేదు, డైరెక్ట్గా పోసేసుకుంటున్నాను నేను. పోసేసుకుని దగ్గర అయిపోయే వరకు హై ఫ్లేమ్లో దీన్ని కలిపేసుకోవాలండి బాగాన. అంటే ఇంచుమించు ఉండకట్టేయాలన్నమాట మనము. చూడండి, ఇక్కడ తెలుస్తుంది మనకి కన్సిస్టెన్సీ గట్టిగా ఉందని తెలుస్తుంది కదా. ఇది అలాగే గట్టిగా అయ్యే వరకు హై ఫ్లేమ్లో కలిపేసుకుని, అయితే మనము పాకం వేసుకునేటప్పుడే కొంచెం ఒక 4 యాలకులు మిక్సీలో వేసేసుకున్నా సరే బాగా దంచేసి వేసేసుకోవాలి. కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించి పక్కన పెట్టుకుని అవి కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఫైనల్గా. సో ఈ స్వీట్ ఏంటంటే, ఈ స్వీట్ చేసిన రోజు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఫ్యామిలీతోని. సో వాళ్ళకి అప్పుడే ఇలా నేను ప్లేట్కి అనమాట నెయ్యి రాసేసి ప్లేట్లో ఇది పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో వాళ్ళు ఇలా వచ్చారు, ఇంకా ఇంటికి వచ్చారు కదా గెస్ట్లు, ఇంకా ఎలాగో చేసున్నాం కదా అని చెప్పి నేను ఈ స్వీట్ వాళ్ళకి పెట్టానండి. అయితే వాళ్ళు ఇదేంటి అనేది పోల్చుకోలేదు సరికదా. తినేసాక నేను నార్మల్గా అడిగాను. చూడండి, ఇక్కడ ఇలా ప్లేట్లో వేసేసుకుని దీన్ని అనమాట చూడారా, అక్కడ అన్నం సర్వ్ చేసుకుంటాము కదా హస్తము, ఆ హస్తంతో అయితే నేను గట్టిగా నొక్కేసుకుంటున్నాను. అదే మీ దగ్గర బటర్ పేపర్స్ ఉంటే బటర్ పేపర్ మీద మీరు వేసుకుని దాని మీద మళ్ళీ ఒక బటర్ పేపర్ వేసేసుకొని చపాతీ రోల్ చేస్తాం కదా, ఆ స్టిక్తో బాగా రోల్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. మందం అనేది మనకి ఎంత కావాలనుకుంటే అంత. నేనైతే ఇలా చల్లగా వేడిగా ఉన్నప్పుడే దాన్ని ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టేశానండి, చల్లారేకి తినొచ్చని. సరే ఇలా ఉండగా మా వారి ఫ్రెండ్స్ ఫ్యామిలీ వచ్చిందని చెప్పాను కదా, వాళ్ళకి కొంత స్వీట్ పెడితే చక్కగా తిన్నారు, ఇష్టంగానే బాగుందన్నారు కదా అని చెప్పి, ఏం స్వీట్ తిన్నారు మీరు అని జనరల్గా సరదాగా అడిగితే, కలకండ పెట్టారు కదమ్మా అని అన్నారు ఆయన. లేదన్నయ్య, కలకండ కాదు, నేను చేశాను ఈ స్వీట్ ఇంట్లో. అంటే ఏంటిదని అంటే చెప్పాను, కొబ్బరి గోధుమ రవ్వ బెల్లంతో చేశాను ఈ స్వీట్. అంటే అవునా, నిజం, అసలు తేడా అయితే తెలియలేదు, సేమ్ కలకండలానే ఉందామని. అంటే గోధుమ రవ్వ మనం అలా వేయించుకోవాలంటే అంత రోస్ట్గా వేయించుకుంటే దాని ఫ్లేవర్ అనేది తెలియదు, భలే ఉంటుంది. రవ్వ గుండగా భలే తమాషాగా ఉంటుంది అనమాట. అలాగే కొబ్బరి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బాగా వేయించేస్తే దాని ఫ్లేవర్ అనేది తెలీదు. ఇలా చేస్తే పిల్లలు కూడా తింటారు. అదే టైంలో ఇది మినిమం 20 days పైనే ఉంటుందండి నిల్వ. సో మనం ఇలా చేసి పెట్టుకుంటే చూడండి ఎంత బాగుందో స్వీట్ అనేది, ఎంత బాగా
పీసెస్ కింద విడింది కదా, చూడండి చిన్న ముక్క నేను తిని చూపిస్తాను. చాలా అంటే సూపర్ అండి, అంతా చెప్పడానికి లేదు, సూపర్ అన్నమాట స్వీటు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అదేవిధంగా నర్మదా అద్దంకి ఛానల్లో నా వీడియోస్ అన్నీ చూసి నాకు లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ అన్నీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్.